భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక రుద్రాక్ష ధారణ చేసేవారు కొత్తగా ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్న స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మరి చక్కగా సోమవారం ప్రతి ఒక్కరికి కూడా శుభ సోమవారం. మరి కార్యక్రమంలో మరి గురుగారు సిద్ధంగా ఉన్నారు. మీ అందరితో మాట్లాడడానికి ఎటువంటి సందేహాలు ఉన్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. గురుగారితో మీ పూర్తి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. అంటే మాట్లాడుతున్నా కూడా మదిలో ఇంకో అంటే క్రాస్ టాక్ అవుతుంది కదా. కుంభమేళ మహాకుంభ మొత్తం అదే ఉంది ఇప్పుడు. హరహర మహాదేవ్. ఇంకేం వినిపించట్లా. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. 2 కోట్లకు పైచిలుకు రోజువా ఒక స్నానం చేయడానికి. అసలు భూమి మీద భూమి పుట్టిన దగ్గర నుంచి ఇలాంటి సంఘటన ఒక అద్భుతం. ఎవరు అసలు చూసిన వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఇది నిజమా? అది సాధ్యమా? ఎందుకు ఇప్పుడు 12 ఏళ్లకోసారి వచ్చేదేమో సహజంగా అంతా చూస్తూ ఉంటాం. ఇది 144 ఏళ్ల తర్వాత వచ్చింది అని అంత జనం వెళ్తున్నారా, లేదంటే ఆ పవిత్రత ఏమిటి? అసలు పవిత్రత అంటే 3 నదుల కలయిక. మనకి అప్పుడు ఒక కథ ఉంది కదా, అమృతాన్ని చిలుకుతున్నప్పుడు 4 ప్రదేశాల్లో 4 చుక్కలు పడిన ప్రదేశాలుగా, అందులో ఇలహాబాద్ అంటే ఈ ప్రయాగ్రాజ్ మెయిన్ అంటే 3 త్రివేణి సంగమం కదా. అంతర్భాగంగా సరస్వతి కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ప్రయాగ్రాజ్ లో దర్శనమిస్తుంది. లోపలికి వెళ్ళాలి, ఇక్కడ ఉండదు. గంగా యమున మనకు కనిపిస్తాయి, సరస్వతి కనిపించదు. సరస్వతి ఎక్కడ కనిపిస్తుంది అంటే లోపలికి వెళ్ళాలి. నేను గతంలో వెళ్ళి చూపించాను, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళాను నేను. పడవ మీద వెళ్ళి లోపలికంటూ నేను ఒక్కడనే, అది అంటే నడిపే అతను ఉంటాడు. సో అది నిజంగా ఒక గొప్ప ఫీల్, చాలా. ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే మాకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు. వెళ్ళమని చెప్తాను నేను. ఇది మాటలతో మీరు వినకండి. అక్కడ తర్వాత చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు అక్కడ ప్రభుత్వం కూడా. ఇక్కడ చిన్న సంఘటన ఇప్పుడు నిన్న ఏదన్నా చిన్న ఒక టెంట్ లో జరిగి ఉన్న ఇమీడియట్ గా అదేంటి ఇప్పుడు 30 టెంట్లు అవి చిన్న ఉంటాయి, కొన్ని లక్షలు ఉంటాయి అవి. అవంతా ఇంత ప్లేస్ నిన్న జరిగిన అసలు ఏమి జరగల. ఇమీడియట్ గా వాళ్ళు వచ్చేసారు. అసలు ప్రాణ నష్టం కాదు, ఎవరికి ఇలా గీత కూడా పడలేదు. ఎవరో టెంట్ తగలబడితే ఇప్పుడు అందరి వంటలు అందులోనే, అన్ని అందులోనే అన్నప్పుడు సో అక్కడ ఏమీ జరగడానికి ఛాన్సే లేదు, అవకాశమే లేదు. అసలు ఒక చిన్న దుర్ఘటన జరగడానికి ఛాన్స్ లేదు. సో ఎవరికాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితేనే బాగుంటుంది, మాటికి వచ్చేది కాదు. ఇప్పుడు ఏ ప్లేసెస్ చెప్పండి ఒకసారి. అలహాబాద్ అన్నారు, ప్రయాగరాజ్, మన హరిద్వార్, ఉజ్జయిని, ఇంకొకటి ఏమిటి నాసిక్. ఈ 4 ప్రాంతాల్లో విశేషమైంది ఇది ప్రయాగరాజ్. త్రివేణి సంగమం కాబట్టి సో వెళితే బాగుంటుంది. వెళ్ళమని కోరుకున్న అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళండి. ఎందుకంటే మనకి డైరెక్ట్గా చూసే అవకాశం, అక్కడి నుంచి ఆ పవిత్ర జలాన్ని తీసుకురా. ఆ సంగమం ఈ సమయంలో, ఈ సంఘం ఎప్పుడు ఉంటుంది ఈ సమయంలో, ఈ మేళా కుంభ సమయంలో, మహాకుంభ సమయంలో తీసుకురండి ఆ వాటర్. సో ఒక ధార్మిక, ఒక ఆధ్యాత్మికమైన శక్తి ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు ఒక నదీమ్మ తల్లి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నదుల గురించి మాట్లాడాం కదా, మహాకుంభ గురించి. అలాగే ఈరోజు కథ, ఇప్పుడు కథ కాకుండా కృతయుగం నాటి కథ. అంటే గంగా నదా? అప్పుడు ఏ నది ఉంది? సరే, గండకి. సరే, గండకి నది కాకముందు ఒక స్త్రీ, ఆమె ఒక వేశ్య, మహా అందగత్తి. దేవతల్ని సైతం సమ్మోహితుల్ని చేసేటువంటి అందం మామూలుగా కాదు. దేవతలు కూడా చూస్తే పక్కకి తల తిప్పుకోలేరు, అంత అందమైన రూపం. ఆ గండకి ఆ వేశ్యావృత్తి చేస్తూ ఆ ఊళ్ళో ఉంటూ, కానీ నీతిని పాటించేది. ఏమిటి ఆ నీతి అంటే, ఎవరైనా ఒక మగవాడితో ఇవాళ తన ఒప్పందం కుదుర్చుకుంటే మళ్ళీ ఎంత డబ్బు ఇచ్చినా, ఎలాంటి ప్రలోభాలు పెట్టినా ఇంకొకటి వైపు కన్నెత్తి చూసేది కాదు. తల్లి రోజు తిడుతూ ఉండేది, ఏమి కర్మే నీకు ఇది, భగవంతుడు ఇంతటి సౌందర్యం నీకు ఇచ్చాడు, ప్రపంచంలో భూమి మీద ఎవరికి ఇవ్వని సౌందర్యం ఇచ్చాడు, ఏమిటి ఈ చాదస్తం, చంపేస్తున్నావు నువ్వు, ఏం చెప్పినా ఇక ఒక కమిట్మెంట్కి మార్పు ఉండదన్నమాట. అలా జరుగుతున్న సమయంలో ఈ నిజంగా ఇంత పట్టుదలతో ఎవరన్నా ఉంటారా అని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తే అసలు ఎక్కడ తన ఆలోచనలో మార్పే రాదు. ఎవరన్నా వస్తే ఆ రోజు తనే తన భర్తగా భావించేది, భర్తకి చేసే సేవలన్నీ చేసేది.
మళ్ళీ రాత్రి వరకు తన నుండి ఉదయం మళ్ళీ వెళ్ళిన తర్వాత భర్తగానే భావించేది అప్పటి వరకు. అలా నిజంగా ఇలా జరుగుద్దా అని శ్రీ మహావిష్ణువు కూడా పరీక్షిద్దామని చెప్పి గండకి దగ్గరికి వస్తాడు. ఒక ధనవంతుడి రూపంలో వచ్చి తెల్లవారుజామున తను ఒప్పందం కుదుర్చుకొని తన దగ్గరికి వెళ్ళేటప్పటికి మామూలుగా అభ్యంగన స్నానం ఇవన్నీ చేయించే క్రమంలో స్నానం చేయిస్తూ వచ్చిన విటుడిని, అంటే శ్రీ మహావిష్ణువే నార్మల్ ఒక జమీందారు రూపంలో వచ్చి కావాల్సినంత డబ్బది ఇచ్చి ఎవరికి అవకాశం, భగవంతుడు తలుచుకుంటే ఇంకోళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇస్తాడు? సో ఎవరికి అవకాశం లేకుండా ఆయనే మాట్లాడుకొని ఆయనే కావాల్సిన డబ్బు ఇచ్చి ఆ రోజుకి ఆయనే. సరే స్నానం అది చేయిస్తోంది. స్నానం చేయిస్తుంటే దుర్గంధం శరీరంలోంచి వస్తుంది. ఇలా పై వస్త్రాన్ని తీసింది. పై వస్త్రాన్ని తీస్తే కుష్టి వ్యాధి ఉన్నట్టుగా చర్మం అంతా కూడా పుళ్ళంతా కూడా రక్తం, ఇది చాలా చాలా భయంకరమైన వ్యాధి అనమాట. అసలు కూర్చోవడమే కష్టమవుద్ది. అవన్నీ ఉంటే చక్కగా వీటికి పసుపు నీళ్ళతో అన్నీ కడిగి చక్కగా ఔషధీయమైనటువంటి తైలాలతో వాటితో వీటితో అన్నిటితో శుభ్రం చేసి చక్కని సుగంధ పరిమళాలు వచ్చేవన్నీ లేపనాలన్నీ మనకి చేసి చక్కగా తలస్నానం దగ్గరుండి చేయించి ఎక్కడ చిరాకు పడకుండా అవి ముట్టుకుంటే వేళ్ళు ఊడిపోతున్నాయంట. సో అంత భయంకరమైన కుష్టి వ్యాధో ఇంకో వ్యాధో భయానకంగా ఉంది, దుర్గంధభరితంగా ఉంది. సో అయినా కూడా ఇవన్నీ చేసి మామూలుగా వేస్తే మధ్యాహ్నం భోజనం పెడదామనుకున్న సమయంలో తినలేని పరిస్థితి, చేయి పట్టుకుంటే వేళ్ళు ఊడిపోతున్నాయి. తనే తినిపిస్తూ ఉంటుంది. తినిపించి భర్త కదా ఆ రోజుకి తినిపిస్తూ ఉంటుంది. తినిపిస్తుంటే తినలేక అలా కింద పడిపోతాడు. వెనక్కి పడిపోయి ప్రాణం పోతుంది. ప్రాణం పోతే అప్పుడు మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ తనకి చితి మీద పేర్చి అన్ని కార్యక్రమాలు అన్నీ రెడీ చేసి భర్తగా ఊహించుకుంటుంది కాబట్టి, భర్తగా ఊహించుకోవడం కదా భర్తగానే అమ్మాయి కార్యక్రమం ఆయన్నే. సో మొత్తం అన్నీ చేసిన తర్వాత ఇక అంతిమ సంస్కారం చేయాలి. అంతిమ సంస్కారం చేసేటప్పటికి మొత్తం అన్నీ చేసి చితి మీద పేర్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటుంది. మొత్తం కట్టెలు గిట్ట అన్నీ పేర్చిన తర్వాత ఇక మంటలు స్టార్ట్ చేసి వెలిగించింది. చితిలో కాలుతూ ఉంటుంది, శవం కాలుతూ ఉంటుంది. అప్పుడు చూసి ఆ రోజుల్లో సతీ సహగమనం. సో భర్త చనిపోతే భార్య కూడా చనిపోవడం. ఆ మంటల్లో ఒక్కసారే భర్తను తలుచుకొని అది మంటల్లో దూకేస్తుంది. దూకేయంగానే ఒక్కసారి ఆకాశం అంతా శబ్దం, పిడుగులు, ఆ ఉరుములు, మెరుపులతో కూడుకున్న శబ్దంతో దేవతలందరూ పుష్పాలు చల్లి, పుష్పం మంచి వాన, అది పూల వర్షం, అది పూల వర్షం, అన్ని నిప్పులన్నీ కూడా పరిమళాలు వెదజల్లే మల్లెలుగాను అవి మారిపోయి స్వయంగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి గండకి అసలు నీ పట్టుదల, నీ నియమం, నీ కట్టుబాట్లు, నీ ఇది ఎవరు సృష్టిలో ఎవరికీ ఉండదు, ఇంత నిష్ఠ ఇంత శక్తి ఎవరికీ ఉండదు, నీకేం కావాలమ్మా అని అడుగుతాడు శ్రీ మహావిష్ణు. ఆమె అడిగితే మోక్షం అడగలేదు, డబ్బు అడగలేదు, ఇంకొకటి అడగలేదు, ఏమీ అడగలేదు. ఏం కావాలి అనగానే మహాత్మ నువ్వు నా కడుపున పుట్టు, నా కొడుకుగా జన్మించు అని గంటకి కోరుకుంటుంది. గంటకి కోరుకోగానే తదాస్తు అంటాడు. నెక్స్ట్ తర్వాత ఆమె తను చాలించింది కదా, చాలిస్తుంది కదా, చాలించిన తర్వాత ఆమె నదిగా, గండకీ నదిగా హిమాలయాల్లో మనకి నేపాల్ నుంచి ప్రారంభమై కింద వరకు ఈ గండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గండకీ నదిలో ప్రపంచంలో భూమి మీద ఎక్కడా లేని విధంగా సాలగ్రామాలన్నీ అక్కడే ఉంటాయి. అక్కడే లక్షల కోట్ల సాలగ్రామాలు. నేపాల్ కదా గురుగారు? అవును, నేపాల్ దగ్గర లక్షల కోట్ల సాలగ్రామాలు. ఇక ఎక్కడ ఉండో శ్రీ మహావిష్ణు సాలగ్రహ రూపంలో పూజలు అందుకుంటూ గండకీ గర్భంలో, ఇంకా ఆమె గర్భంలోనే ఉన్నాడు. కావలసిన వాళ్ళకి కావలసినన్ని ఈ యుగం వరకు, కలియుగం వరకు దొరుకుతూనే ఉన్నాయి. సో మహానది గండకి గురించి ఇవాళ చెప్పు. చాలా బాగుంది గురుగారు. అంటే ఇది నిజంగా జరిగినదే కదా. ఇప్పుడు నేనేదో చెప్దాం అనుకుంటే నువ్వు అన్ని మాట్లాడితే నేను గండకి గురించి చెప్పాల్సి బాగుంది గురుగారు. తెలియాలి కదా అసలు, ఎందుకంటే చాలా మంది కూడా సాలగ్రామాలు అంటే తెలియదు. వెతుకులాట అసలు సాలగ్రామం ఒకసారి తెలియని వాళ్ళకి చూపించండి, పెద్దవాళ్ళ మీ పిల్లలకు చూపించండి. సృష్టి రహస్యం, సృష్టి గొప్పతనం తెలుస్తుంది. అది ఇలా ఎలా ఏర్పడుతోంది మీరు తీసుకురండి, రేపు ఉంటాయి నా దగ్గర ఉన్నాయి. చాలా రకాల సాలగ్రామాలు ఉన్నాయి. రేపు లైవ్ గా చూపిస్తాం. విష్ణు సాలగ్రామం చూపిస్తాం రేపు. శివ సాలగ్రామం ఎలా ఉంటుంది, విష్ణు సాలగ్రామం ఎలా ఉంటుంది,
లక్ష్మీనారాయణ ఎలా ఉంటుంది, శివసాల గ్రామాలు కూడా అందులోనే దొరుకుతాయి, అందులో ఉంటాయి కదా, సాల గ్రామాలు అనేవి సాల గ్రామాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణువుని గర్భంలో తీసుకుంది కాబట్టి విష్ణు సాల గ్రామాలే ఉంటాయి ఎక్కువ, 99% అవే ఉంటాయి. సో ఆ క్షేత్రం శైవక్షేత్రం కాబట్టి అవి కూడా అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి, 2 ఉన్నాయి, అందుకని శివుడు కూడా తప్పకుండా మీ పిల్లలకి చూపించండి. ఇప్పుడు రేపు కార్యక్రమంలో మనం చూపిద్దాం అనుకున్నా, నేను చూపిస్తాను, బట్ వాళ్ళకి అవకాశం ఉంటుందో ఉండదో మీ పిల్లలకి చూపించండి, ఖచ్చితంగా తెలియాలి. చాలా అద్భుతమైన స్టోరీ గురుగారు, బాగుంది. కాల్స్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు దీప అండి. మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఏమిటమ్మా? పాపది మొండిగా మా చెప్పింది వినదు. మొండిగా చెప్తే వినదు, మొండిగా చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మా? ఉంది. ఏమిటి? 5/9/2009. 2009 సెప్టెంబర్ 5వ తారీఖు 2009. 2009. అవును సార్. ఇప్పుడు ఏమిటమ్మా, 10th క్లాసా? 10th క్లాస్. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవును సార్, తెలుసు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 పాపలు. ఈమె చిన్న ఆమె. ఆ రోజు ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి. ఇది అమ్మ కర్కాటక రాశి చూస్తున్నారా, సింహరాశి చూస్తున్నారా? సింహరాశి. వెరీ గుడ్. ఈ అమ్మాయి జాతకం బాగుంది. పిల్లలు అలాగే ఉంటారు. అంటే మనం ఏమనుకుంటామంటే నేనేం చెప్పినా వినట్లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఎవరైనా పనిలో ఉన్నప్పుడు ఇంకోటి ఏదైనా చెబితే వినరు, అది పెద్దవాళ్ళైనా. పిల్లలకి మాత్రం అస్సలు కుదరదు. పెద్దవాళ్ళైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు పక్క నుంచి ఎవరైనా చెబితే ఏమిటి అని వింటారేమో, కానీ పిల్లలు ఏదైనా పనిలో ఉంటే దాంట్లో నిమగ్నం అయిపోతారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పిల్లల విషయంలో టీనేజ్ వచ్చే వరకు కూడా వీడు అందులోనే ఉంటారు. మనం పిలిచినా పలకరు, ఆ పనిలోనే నిమగ్నం ఉంటారు. వాళ్ళు ఏదో పనిలో ఉన్నప్పుడు నా మాట వినట్లేదని మీరు చెప్తే ఎలాగా? అది వాళ్ళ స్వభావం, అది వ్యక్తిత్వం, అంతే అలాగే ఉంటుంది. వాళ్ళు పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు మీరు చెప్తే వింటారు. అలాగని చెప్పిందే 100 సార్లు చెప్తే వాళ్ళకి బోరు కొడుతుంది, చిరాకు వస్తుంది, చాదస్తుందో చంపేస్తుందో అమ్మ అనుకుంటారు. సో అలా కాకుండా ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పండి, బాగుంటుంది. అమ్మాయి జాతకం బాగుందమ్మా. ఒక్క రుద్రాక్ష వీలైతే వేసి చూడండి. 9 ముఖాల అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేటువంటిది ఈ రుద్రాక్ష. అమ్మాయి జాతకానికి సరిపోతుంది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత అన్ని రకాలుగా బాగుంటుంది, శుభం. ఓకే గురుగారు, ఇక ఈరోజు మాకు చూపించి అరుదైన రుద్రాక్ష ఏం తీసుకొచ్చారు? ప్రపంచం అంతా హరనామస్మరణతో మారుమోగిపోతోంది. ఈ ముక్కంటి 3వ నేత్రం, అది సో ఏకముఖి గుండ్రటిది, ఒక అద్భుతమైన రుద్రాక్ష, అరుదైనది. పైన వినాయకుడా? వినాయకుడు. ఓకే. వినాయకుడు కింద త్రిశూలము, అలాగే శివలింగము. ఏకముఖి, అది ఏకముఖి గుండ్రంగా అత్యంత అరుదైన వాటిల్లో ఇది ఒకటి. ఓకే, బాగుంది గురుగారు, ధన్యవాదాలు చూపించినందుకు. సో చూసిన వాళ్ళు ధన్యులు. కొన్ని ఇవి అంటే ఈ పవిత్రమైన రోజుల్లో కొన్ని ఇవ్వడానికి కూడా ఈ సంస్థ రెడీ చేసింది కాబట్టి అందుబాటులోకి ఉన్నాయి. ఓకే, కొన్ని రుద్రాక్షలు కూడా. అంటే ఇవి ఇవ్వడం అంటే ఊరికి ఏకముఖి మీరు నమ్మి తీసుకోండి అలా ఉండదు సంస్థలో. ఇప్పుడు ఈ సంస్థ ఉంది అంటే ఇప్పుడు 33 సంవత్సరాల నుంచి ఆదర్శంగా ఉంది, చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉంది. నేనెవరు మా సంస్థకి రమ్మని నేను ఎప్పుడు చెప్పలేదు. నా పద్ధతిలో నేను చెప్పాల్సింది చెప్పుకొని వెళ్ళిపోవడమే తప్ప. సో ఇవాళ విషయం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇదే ఉంది. సపోజ్ దీన్ని ఇది ఏకముఖి మీరు వేసుకోండి నేను నోటితో చెప్పడం ఉండదు. అలాగని ఎవరికాళ్ళు కార్డులు ప్రింట్ గ్యారంటీ కార్డులని ఇవ్వడం అలా ఉండదు. దీన్ని ఈ రుద్రాక్ష ఇది ఆర్నమెంట్ రూపంలోకి రాకముందు ఐజీఐ సర్టిఫికేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, అది ఢిల్లీ పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ వారి ఇన్స్టిట్యూషన్లో అది టెస్ట్ చేయబడి దానికి అన్ని రకాలుగా టెస్టులు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ చేసి దాన్ని ఆ రిపోర్ట్స్ అన్నీ దాంట్లో పొందుపరుస్తారు వాళ్ళు. అది ఇంత పెద్ద రిపోర్ట్ ఉంటుంది, స్టాండర్డ్ రిపోర్ట్. అది సెంట్రల్ గవర్నమెంట్ రుద్రాక్షతో పాటు అది ఇస్తారు. అది తర్వాత సంస్థ తరపున ఒక లెటర్ ప్యాడ్ మీద ఇది ఇస్తారు డీటెయిల్స్. ఇది అంటే ఏకముఖి అంటే ఎందుకు ఏకముఖి, దీని ఆరిజిన్ ఎక్కడిది, ఎక్కడ పుట్టింది, ఎప్పుడు వచ్చింది, అన్ని డీటెయిల్స్ ఇస్తారు.
సో కాబట్టి అలా ఉంటుంది, అంతేగాని ఊరికే So, మీరు నమ్మి genuinity తీసుకోండి, అంతా. నమ్మి తీసుకో, అయ్యో ఆ రోజులు పోయాయి. అంతే. ఆ రోజు ఎవరిని నేను కూడా చెప్తాను, ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా చెబితే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుంటారు, మనకు అనుకూలంగా ఎందుకు మాట్లాడతారు? అవును. సో మనం ఏదైనా ఎదరవాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారని చెప్పి మీరు భావించండి, అంతే. అంతే. రైట్. ఓకే గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో 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 అమ్మ, మీ వాయిస్ కట్ అవుతోంది. హలో, నమస్కారం అండి. మాట్లాడండి గురుగారు. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఓం అరుణాచలేశ్వరాయ గురువు గారు. బాగుందమ్మా, మీరు మాట్లాడుతుంటే చెప్పండి. చక్కగా సోమవారం నాడు బాబు గురించి గురువు గారు 30 తారీఖు 11వ నెల 2004. 2004 అమ్మా. అను గురువు గారు. ఎంతమంది పిల్లలమ్మా? రాత్రి 11 గంటలకు గురువు గారు. నాకు పాప బాబు గురువు గారు. ఇది బాబుది గురువు గారు. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? మంగళవారం రాత్రి గురువు గారు. బాబు తిరుపతిలో బీటెక్ స్టడీ అవుతున్నాడు గురువు గారు ఇప్పుడు. వెరీ గుడ్. బాబు ఇది ఎడ్యుకేషన్ తదియ కృష్ణపక్షము బహుళ తదియ. ఏమ్మా, ఏమిటి చెప్తున్నారు? బాబు బీటెక్ థర్డ్ ఇయర్ తిరుపతి చదువుతున్నాడు గురువు గారు ఇప్పుడు బాబు. ఒక్క రుద్రాక్ష చెప్తా, అవకాశం ఉంటే అబ్బాయికి ఆ రుద్రాక్ష పంపించి చూడండి. ఇది వచ్చిన తర్వాత మార్పులు చాలా బాగుంటాయి, చాలా మంచి ఫలితం అయితే చూస్తారు. త్రయోదశి కానీ ద్వాదశి కానీ ఈ అబ్బాయి జాతకానికి 2 రుద్రాక్షలు చాలా మంచి రుద్రాక్షలు. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి మీకు ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత ఆ ఫలితం ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక స్పిరిచువల్ సపోర్ట్ చేస్తున్న దానికి ఒక ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహకారం తీసుకుంటే ఆ పనులు ఎలా ఉంటాయి ప్రత్యేకించి ఎవరు చెప్పక్కర్లేదు. ఇది చాలా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షలో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఇందాక చెప్పాం, ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినకుండా నిర్ణయం తీసుకునే ఇది మనకుంటుంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. రైట్. క్యాంప్స్ ఉన్నాయి కదా గురుగారు? ఉంది విశాఖపట్నం 23వ తారీఖు విశాఖపట్నం. సో మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఈ కుంభమేళా ఉన్నంత అది గ్యాప్ ఒకటి వచ్చింది. చెప్తున్నాం కదా, ఈ చక్కగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సందడి ఒకటి నడుస్తోంది. ఇవన్నీ కూడా ఇది ఎప్పటి వరకు ఉంది గురుగారు? 26 ఫిబ్రవరి 26 వరకు ఉందా? ఓకే ఓకే. సో మీరు 23 వెళ్తున్నారు విశాఖపట్నం. ఓకే, గురువారం. ఇలాంటివి నేను ఈ ప్రదేశాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా ఎర్లీగానే వెళ్ళి చూసి వచ్చేస్తున్నాను. మళ్ళీ ఆ తర్వాత హడావిడిలో కాకుండా అంటే వెళ్ళేది ఒకటి, ఒక మంచి ప్లేస్కి వెళ్ళడం ఉండు, తర్వాత పరిశోధాత్మకంగా వెళ్ళాలనిపించడం, తర్వాత అక్కడ అన్ని పరిశీలించి ఏదో వెళ్ళామంటే వెళ్ళామని కాకుండా అక్కడ వెళ్ళాం. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ నాగసాధువులు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అఘోరాలు ఉంటారు. వాళ్ళు వేరే వీళ్ళు వేరే. అఘోరాలు వేరు. అంటే ఇద్దరు చూడడానికి ఒక రకంగా అంటారు. నాగసాధువు అంటే నంగా బాబా అని. నంగా అంటే వస్త్రాలు ఏమీ లేకుండా ఉండేటువంటి వాళ్ళు. అఘోరాలు కూడా అలాగే ఉంటారు. ఆహార నియమాల్లో తేడాలు ఉంటాయి, వేష భాషల్లో కొంచెం తేడాలు ఉంటాయి. కానీ గమనించాల్సింది ఏమిటంటే, మీరు అక్కడ చూడండి, అక్కడ వేలాదిగా ఉన్నారా అఘోరాలు, లక్షలాదిగా ఉన్నారా, ఒక్కసారి మీరు గమనించండి. ఆ సముద్రం ఎలా ఉంటుందో, ఈ నదికి మించిన సముద్రం ఈ బాబాలు కనిపిస్తుంటారు. విచిత్రం ఏమిటంటే, వీళ్ళు అక్కడ ఒకేసారి కనిపిస్తారు మనకి ప్రారంభం కాగానే. అయిపోయిన తర్వాత ఎవరు ఒక్కళ్ళు కూడా అక్కడ ఉండరు. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎక్కడ ఏ ఊర్లో ట్రాఫిక్లో వీళ్ళు ఎక్కడా తగలరు. కారుల్లో రారు, నడిచి రారు, విమానాల్లో రారు, బస్సుల్లో రారు. ఎక్కడి నుంచి వచ్చారు ఒక్కసారి మీరు ఎవరైనా ఆలోచించండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో మీరు అసలు ట్రై చేయండి, ఆలోచించడానికి ట్రై చేయండి. మీకు ఎక్కడ ఏ ట్రాఫిక్లో వీళ్ళు తగలరు, ఏ ట్రాఫిక్లో తగలరు. ఈ సమూహం మామూలు సమూహం కాదు, సముద్రాన్ని మించి కనిపిస్తుంటారు మనకి వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఒక్కసారి ఇంతమంది ఎలా వచ్చారు, ఒక్కసారి ఎక్కడికి వెళ్ళిపోయారు. మనకి ఏ జంక్షన్లోని, ఏ కారులోని, ఏ బస్ స్టాండ్లో ఎక్కడా కనిపించారు. ఎక్కడుంటారు వీళ్ళంతా? హిమాలయాస్లో ఉంటారు. కానీ ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు తెలియదు.
ఎలా వచ్చారు ఎలా వెళ్ళారు నాకు తెలిసి వీళ్ళు బాగా నడిచే వస్తుంటారు మాక్సిమం కదా గురువు. నడిచే వాళ్ళకి ఏం వాహనాలు ఉంటాయి, అవును నడిచే. కానీ ఎక్కడ మనకు తగలరు, ఎక్కడ మనకు తగలరు. అదే మహిమ అంతే. మీరైతే ఫైనల్ గా వైజాగ్ లో విశాఖపట్నం నేను ఓకే 23వ తారీఖు ఉంటాను. 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్కటే చేయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి ఎవరికి నేను అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఎలాంటి రికమెండేషన్ తీసుకోను. సో కన్సల్టేషన్ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేను ఏమీ పుచ్చుకోను. సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల ఈ సంస్థ ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని పెట్టి అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునే వ్యవస్థ అక్కడ వాళ్ళు తయారు చేశారు. సో మనం మాట్లాడుకోవచ్చు. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. 2-3 అడగండి. అలాగే 23వ తారీఖు విశాఖపట్నం కూడా. ఓకే గురుగారు, ఇక అంటే మీరు ఇందాక టాపిక్స్ అన్ని మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇది కూడా విన్నాను. ఈ కరంగలి మాల అని బాగా వింటున్నాను గురుగారు. అసలు ఇదేమిటో, ఇది పాతాళ మురుగన్ అనే టెంపుల్ దగ్గర స్టార్ట్ అయింది. పాతాళ శంభు మురుగన్, శంభు మురుగన్ అని మురుగన్. ఎక్కడ అది ఏ టెంపుల్? అక్కడ నుండి ఈ మాల గురించి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిందే, మహిమాన్వితమైనదే, ఆధ్యాత్మిక పరమైన సంపదే. కాకపోతే ఇంత హల్చల్ అవ్వడానికి, ఇంత ఎక్కడ పడితే అక్కడ దీని గురించి మోగడానికి కారణం ఏమిటంటే, ఇది శంఖంలో పూస్తే కానీ తీర్థం కాదంటారు. ఎవరో ప్రముఖులు చెప్పడం, లేకపోతే ఏదో రకంగా దాని విశేషం బయటికి రావడం అలా ఉండాలి. ఇక్కడ ఏం జరిగింది అంటే, మన రజనీకాంత్ గారు అల్లుడు ధనుష్ ఉన్నాడు కదా, ఈ ధనుష్ ఒకరోజు ఈ మాల వేసుకొని తను ఏం చెప్పాడంటే, ఇది వచ్చిన తర్వాత నాకు ఊహించని ప్రయోజనాలన్నీ కలిసి వచ్చాయి, 100 కోట్లు పెట్టి నేను ఇల్లు కట్టాను, ఇది వచ్చిన తర్వాత కేవలం ఈ కరంగలి మాల నుంచి నేను 100 కోట్ల రూపాయలు ఇల్లు కట్టగలిగాను, అలా ఎన్నో నాకు జరిగాయని అతను చెప్పిన దగ్గర నుంచి ఈ సినిమా కూడా మొత్తం అదే. ఇక అది చూసిన జనం అదే, మనకి 100 కోట్లు అంటే అలా అలా అని నేను చెప్పను. కానీ ప్రలోభాలు, మన బలహీనతలే ఎదరు వాళ్ళకి పెట్టుబడులు. దైవికమైన సంపద ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. ఇప్పుడు సర్పదోషాలు, గ్రహపరమైన దోషాలు, దిష్టి దోషాలు ఇలాంటివన్నీ లేకుండా ఆ మాల చాలా బాగా ఉపయోగపడుతుంది. అది నలుపు రంగులో ఉండి, కాకపోతే ఆ పేరుతో జరిగే నకిలీల మోసం బాగా ఎక్కువైపోయింది మనకి. అంటే మామూలుగా ఈ ఏమిటవి ఈ తులసి మాలలని ఎలా అయితే చెక్క పూసలు అమ్ముతూ ఉంటారో, ఇంత తులసి పూసలు అమ్ముతూ స్టెమ్ ఇంత ఉండాలి. అప్పుడు అది తులసి స్టెమ్ ఇంత ఉంటే తప్ప ఇంత పూస రాదు. మామూలు వుడ్తో చేసేసి వాటిని పాలు అన్ని చేస్తున్నారు. అలాగే వీటికి ఏం చేస్తున్నారంటే, వీటికి కలర్ స్ప్రే చేయడం, కలర్ వేయడం, రకరకాల వాటితో తయారు చేయడం, ఇవన్నీ కాకుండా బ్లాక్ ఎబోనికి సంబంధించిన దాని ఆరిజిన్ ఏదైతే ఉందో నల్ల తుమ్మకి దగ్గరగా ఉంటుంది. అది మనకి నల్లమల అడవుల్లో మనం ఏమిటి సెమీ వృక్షం ఎలా ఉంటుందో ఆకులు కూడా అలాగే ఉంటుంది. తుమ్మ జాతికి చెందినదే, తుమ్మ చెట్టుకి చెందినదే. బ్లాక్గా చాలా సాలిడ్గా, అంటే మనకి బ్లాక్ ఉన్నది ప్రపంచంలో 2 చోట్ల మాత్రమే ఉంటుంది. ఇప్పుడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం ఎలా అక్కడికే పరిమితం ఎలా ఉంటుందో, అలా బ్లాక్ టీక్ వుడ్ అని చెప్పేసి ఆఫ్రికన్ టీక్ వుడ్ అత్యంత ఖరీదైంది ప్రపంచంలో. కేజీ ఇవాళ మార్కెట్ రేట్ చూస్తే 8,63,000 ఎంతో ఉంది కేజీ, 1 కిలో ఆఫ్రికన్ టీక్ వుడ్, బ్లాక్ టీక్ వుడ్. సో అలాగే ఈ బ్లాక్ మన దేశంలో ఉంది, నల్లమల అడవుల్లోని. అది మనకి ఇక్కడ కూడా కొన్ని ఇది కనిపిస్తూ ఉంటాయి మనకి, ఈ ఎబోని, బ్లాక్ ఎబోని. సో అది సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైంది. సరే, దోషాలకి అది నివారించడానికి ఒక మంచి ధారణ అది చేయగలిగితే బాగుంటుంది. సో అందుకని మా సంస్థ నుంచి కూడా ఇందాక నేను చెప్పాను కదా, అందరూ అడుగుతుంటే మళ్ళీ మనం పంపించకపోతే బాగోదు. సో ఈ పంపించినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సంస్థ పొరపాటు చేస్తే మచ్చపడుతుంది, పేరు మొత్తం పోతుంది. అందుకని ఏం చేస్తున్నామంటే, అది తయారు చేయించి దగ్గరుండి చేయించడమే కాకుండా, ఆ వుడ్ మనమే తెప్పించడమే కాకుండా, ఎవరైతే మాల ఆర్డర్ చేస్తారో ఆ ఒరిజినల్ వుడ్తో చేసి ఆ వుడ్ పీసు ఏంది కట్ చేయగా ఆ మాల అవ్వగా మిగిలిన పీసు, వుడ్ పీసు ఆ మాలతో పాటు పంపిస్తున్నాం. ఈ మాలతో పాటు ఏ ఆ కట్ట నుంచి, ఆ చెక్క నుంచి ఆ ముక్క, మిగిలిపోయిన ముక్కని వాళ్ళకే పంపిస్తాం. అంటే ఇంక ఇక్కడ ఎక్కడ ఎవరు దీనికి సర్టిఫికేషన్ ఎక్కడ ఇవాళ నుంచి పంపిస్తారు.
ఎవరు సర్టిఫికెట్ లేదు ఇంక అక్కర్లా, మీరే చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అది కట్ చేసి చూసుకుంటారు, ఇంకోటి చేస్తారు, ఎట్లా చూసుకుంటారో దానికి సంబంధించింది అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్యాకింగ్ కూడా అలాగే. దాంతోపాటు నేను వెళ్ళొచ్చాను కాబట్టి త్రివేణి సంఘం వాటర్ కూడా, త్రివేణి సంగమం వాటర్ కూడా ఆ మాలతో పాటు పంపిస్తారు. అలాగే రుద్రాక్ష మీరు ఎక్కడికి వెళ్ళినా, ఈ సంస్థ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ త్రివేణి సంగమం వాటర్ మాత్రం మీకు రుద్రాక్షతో పాటు కానీ దీంతో పాటు కానీ మీరు కొరియర్లో తెప్పించుకునేదానికి మాకు అవకాశం ఉన్న ఏ మార్గం వదిలిపెట్టకుండా ఇవ్వడానికి మేమైతే ప్రయత్నం చేస్తాం. ఈ సంస్థ ద్వారా అది ఆ ఒక కంటైనర్లో పెట్టి త్రివేణి సంఘం పవిత్ర జలాలు స్వచ్ఛమైనవి నేను దగ్గరుండి సేకరించినవి అయితే అందరికీ భారతదేశ వ్యాప్తంగా విదేశాలకు పంపలేం కానీ అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఇది వాటర్ తేవడం. అందుకనే మేమైతే మా వంతు బాధ్యత నిర్వహిస్తాం ఒక ఆధ్యాత్మిక సంస్థ తరపున. సో రేపు కూడా దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. చాలా మంచి విషయాలు నాటి కార్యక్రమంలో పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www